తల్లిని ప్రేమిస్తాడు ఒకడు, పిల్లిని ప్రేమిస్తాడు ఒకడు, అక్కని ప్రేమిస్తాడు ఒకడు, కుక్కని ప్రేమిస్తాడు ఒకడు. అలాంటప్పుడు ప్రాణంగా నువ్వు ప్రేమిస్తే ముందు వెనక చూడకురో, అడ్డం వస్తే. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో డెమో వీడియో చూసారు కదా. సో డెమో వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. సో నేను మీకు కింద మీరు ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే నేను కింద మీకు 2 ప్రెజెట్స్ అయితే ఇస్తా. బీట్ మార్క్ ప్రెజెట్, షేక్ ఎఫెక్ట్ ప్రెజెట్ అండ్ ఒక ఫాంట్ లింక్ ఇస్తా. సో ఈ 2 ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఒకవేళ మీ దగ్గర యాప్ కనుక లేకపోతే కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ని క్లిక్ చేసి ఛానల్ జాయిన్ అవ్వండి. పైన పిన్ చేసి ఉంటుంది యాప్ లింక్. సో ఫస్ట్ ఎలైట్ మోషన్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్లో మీరు ఇంపోర్ట్ చేసుకున్న 2 మీకు టాప్లో అయితే కానొస్తాయి. సో ఫస్ట్ మనం బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్లో నేను కొన్ని ఫొటోస్ ఇచ్చాను. మీరు ఆ ఫొటోస్ మాత్రమే యాడ్ చేయండి. సో అప్పుడు మనకి వీడియో అనేది చాలా బాగుంటుంది. ఎండింగ్కి వచ్చేసరికి మీకు ఇష్టమైన హీరోయిన్ ఫొటోస్ కానీ లేదంటే మీ ఫొటోస్ కానీ అటువంటి ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. సో నేను కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నా. సో వీడియో అనేది చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు ఎడిట్ చేసి చూడండి. సో ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుందో చూడండి మీరే. సో ఇక్కడ డాగ్ ఫోటో. సో ఈ ఫొటోస్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లిరికల్ ఉంటుంది. తర్వాత ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇంకా మీరు మీ ఫొటోస్ మీకు ఇష్టమైన వాళ్ళ ఫొటోస్ అనేవి యాడ్ చేసుకోండి. అండ్ మీకు లవర్ ఉంటే లవరు, లేదంటే మీకు ఇష్టమైన ఫొటోస్, సో మీ ఫొటోస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటాయి కదా, అక్కడ వరకు యాడ్ చేసుకోండి మీరు. సో ఇక్కడ మళ్ళీ లిరికలు, మళ్ళీ ఇక్కడ ఫొటోస్. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దాంట్లో ఫొటోస్ అనేవి యాడ్ చేయండి. ఫ్రెండ్స్ నేను ఈ విధంగా మొత్తం ఫొటోస్ అయితే నేను యాడ్ చేసుకున్నా. సో ఓన్లీ బీట్ మార్క్స్ మధ్యలోనే ఫొటోస్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ వీడియోని స్కిప్ చేయమాకుండా నేను ఒకటి చెప్తా. ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఫోటోని కాపీ లేయర్ చేసుకుని బ్యాక్కి వెళ్ళండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఫొటోస్ యాడ్ చేసాం కదా 4, వాటికి మీరు కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. ఫోటోని క్లిక్ చేసుకొని ప్లస్ ఆప్షన్ని క్లిక్ చేసుకొని పేస్ట్. సో ఈ విధంగా మీరు ఫస్ట్ 4 ఫొటోస్కి యాడ్ చేయండి. అంటే మనము కుక్కది, క్యాట్ది అండ్ ఒక బ్రదర్ది అండ్ ఒక మదర్ ఆ ఫొటోస్ యాడ్ చేసాం కదా, ఇక్కడ లిరికల్ ఉంటుంది. ఈ ముందు 4 ఫొటోస్ ఉంటే 4 ఫొటోస్కి యాడ్ చేయండి ఫస్ట్ ఎఫెక్ట్. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ ఎఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్కి వెళ్ళండి. సో సింపుల్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయమాకండి ఇక్కడ షేక్ ఎఫెక్ట్స్ వరకు. ఇప్పుడు మనకు ఫస్ట్ 4 ఫొటోస్ అయిపోయినాయి. ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, ఆ ఫొటోస్ని వదిలేసి నెక్స్ట్ ఇక్కడ మామూలు ఫొటోస్ ఉంటాయి, వాటికి కలర్ ఆప్షన్, స్పీడ్ ఆప్షన్ అవి పేస్ట్ చేయండి. సో ఇక్కడ 2 ఫొటోస్ ఉంటాయి. మళ్ళీ డబల్ బీట్ మార్క్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఒక ఫోటో ఉంటుంది. సో మనకి సెకండ్ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్కి వెళ్ళేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ థర్డ్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని కాపీ లేయర్ చేసుకోండి. మీరు కాపీ లేయర్ చేసుకుని బ్యాక్కి వెళ్ళి మళ్ళీ బీట్ మార్క్ ప్రెజెంట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి డబల్ బీట్ మార్క్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫొటోస్ వరకు ఎఫెక్ట్ అనేది కలర్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారోని క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆపి పేస్ట్ చేయండి. చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మళ్ళీ డబల్ బీట్ మార్క్ దగ్గరికి వచ్చేసరికి పేస్ట్ స్టైల్ చేసేయండి. సో ఇప్పుడు మనకి ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన సెరే కానీ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ ఎక్కువ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ గైస్. సో ఈ వీడియో మొత్తం చూసారనుకుంటున్నా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.